హాయ్ అండి అందరికీ. మీరు ఎప్పుడైనా ఆమ్లెట్తో కర్రీ చేశారా? చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ చేసుకుందాం. నేను ఇందులోకి ఉప్పు కారం ఏం వేయలేదు, అలాగే చేస్తున్నాను. దీన్ని పక్కకు పెట్టేసుకొని మనము గ్రేవీకి ప్యాన్ పెట్టుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పసుపు, సరిపడా కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి, ఇలా చూసి వేసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత ఈ టైంలో మనము ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా పీస్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఈ టైంలో సరిపడా సాల్ట్ చూసి వేసుకొని మూత పెట్టి బాగా ఉడికినివ్వాలి. ఒక 2 నిమిషాలకే ఉడికిపోతుంది ఇది. చూడండి, ఇలా ఉంటే సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే రెడీ.